ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జంక్షన్లోని అంబేద్కర్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో దళిత గిరిజనులు బీసీలు రాజ్యాధికారానికి వచ్చారంటే దాని యొక్క ఘనత అంబేద్కర్కి దక్కుతుంది. ఆ రోజు బిఆర్ అంబేద్కర్ అయితే రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తూ రాజ్యాంగాన్ని తీర్మానం చేయడం జరిగిందో అప్పటి నుండి ఈరోజు దళితులు గిరిజనులు ఈరోజు చట్టసభలకు వస్తున్నారంటే ఆ యొక్క మార్పు ఆ యొక్క తీర్పు రాజ్యాంగం ఒక కూర్పు వల్లనే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు దళిత గిరిజనులు బీసీలు రాజ్యాధికారికి వస్తున్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ అనుభవిస్తున్నారంటే అట్టడుగు స్థాయి నుండి వచ్చిన బలహీన వర్గాలు బడుగు బలహీన వర్గాలు ఈరోజు అన్ని రంగాల్లో రాణిస్తారంటే అది చట్టం చేస్తూ రాజ్యాంగంలో సవరించిన చట్టం ఆధారంగానే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఆధారంగానే ఈరోజు దళిత బహుజనులందరూ కూడా ఈరోజు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన గురించి పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు.